డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం జోహరియా గారు. నమస్తే సిరి గారు. సో మనం చూస్తున్నాం ఇప్పటివరకు ఎన్నో ఐడియాస్ ఇచ్చినా కూడా ఒక వ్యాపారం చేయాలి అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో చెయ్యాలి అన్న ఆలోచన, అంటే వ్యాపారం పెట్టాలి బట్ ఎలాంటి పెట్టుబడి పెట్టొద్దు అన్నది కూడా ఉంటుంది. కాబట్టి అలా ఎవరైనా కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే వారికి మీరు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటండి? జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అయితే చాలా ఉన్నాయి సిరి గారు. వీటిలో కూడా అంటే కొంతవరకు కొంత శాతం వరకే మనము రీచ్ అవ్వగలం అన్నమాట. కాకపోతే మంచిగా ఇంకా నేను ఎక్స్పాండ్ అవ్వాలి, మంచి ప్రాఫిట్స్ అర్న్ చేయాలి, లక్షల్లో వెళ్ళాలి నా అర్నింగ్ అనుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఇన్సూరెన్స్లో ఉన్నంత ఆదాయము వేటిలోనూ లేదు విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ సిరిగారు. ఏ బిజినెస్కైనా మీరు పెట్టుబడి, మీ దగ్గర డబ్బులన్నా ఉండాలి, నెట్వర్క్ అన్నా ఉండాలి. సో అండర్లైన్ చేసుకోవాలి, నేను చెప్తున్న ఈ మాట ప్రతి ఒక్కరు ఎవరైతే జీరో ఇన్వెస్ట్మెంట్ అని ఆలోచిస్తున్నారో వీరందరికీ ఇది చాలా చాలా యూస్ఫుల్ పాయింట్ అన్నమాట. ఒక్కటన్నా మీ దగ్గర డబ్బులన్నా ఉండాలి, లేకపోతే నెట్వర్క్ అన్నా ఉండాలి. ఇది రెండూ లేదు అంటే కొంచెం కష్టమే, కానీ ప్రాపర్గా మీ దగ్గర నాలెడ్జ్ ఉంది అంటే కూడా మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగచ్చు. కానీ వాటికి కొంచెం టైం అనేది పడుతుంది. ఆ జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే బోల్డ్ అన్ని ఉన్నాయి సిరి గారు, చాలా చాలా. ఒకే అంబ్రెల్లాలో ఒక అబవ్ 40 కంపెనీస్ వచ్చాయి. వాటి త్రూ మనం బిజినెస్ చేయాలనుకుంటున్నాము అన్న వాళ్ళకి శుభవార్త అన్నమాట. ఇన్సూరెన్స్ దేఖో అని ఒక వెబ్సైట్, ఒక కంపెనీ వచ్చింది. సో వీళ్ళు ఆ కనెక్టివిటీ బిల్డింగ్, అంటే చాలా ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇంకా లోన్ ప్రాసెస్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. పర్సనల్ లోన్స్ వీటికి కూడా వీళ్ళు అటాచ్ చేస్తున్నారు అనమాట. సో ఇన్సూరెన్స్ రకరకాలుగా మనం చూస్తుంటాము. రిలయన్స్ కానివ్వండి, టాటా కానివ్వండి, ఎల్ఐసి, వీళ్ళందరూ ఇంకా నంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళ త్రూ టైఅప్ అయి ఉన్నారనమాట. కమిషన్ ఆఫరింగ్ కూడా చాలా చాలా మంచి పర్సంటేజ్లో ఇస్తున్నారు సిరి గారు. ఎందుకంటే 10% నుంచి స్టార్ట్ చేసి 63-64% వరకు కూడా ఇస్తున్నారు. సో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు ఎస్పెషల్లీ ఏ కేటగిరీ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకున్న సర్కిల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ నేను అంటాను, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అందరికీ చాలా చాలా యూస్ఫుల్. సో హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ ఉపయోగకరం కాబట్టి అది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ, మరి మీరు చాలా వాటికి వెహికల్స్, కార్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇంకా రకరకాలుగా ఇన్సూరెన్సెస్ అనేది మనము చూస్తుంటాము. వీటి త్రూ కూడా మీరు ఫోకస్ చేస్తే ఆదాయం అనేది చాలా చాలా మంచిగా పొందొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక ఏజెంట్గా మారారో అప్పుడు మీకు అంటే పర్సంటేజ్ రేషియో ఈ పాలసీ అమ్మితే ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి రెగ్యులర్గా ఎవరైతే క్లయింట్ కడుతూ వెళ్తుంటారో వాటి త్రూ కూడా నెల నెల ఆదాయం ఉంటుంది అన్న దృష్టికోణంతో అమ్మకండి. మరి మీరు అడగచ్చు సిరి గారు, మరి ఎందుకు చేయాలి ఈ బిజినెస్ అని? ఎస్, ఇక్కడే లాజిక్ అనమాట. ఎందుకంటే నాకేం కావాలో అంటే నా స్వార్థం త్రూ నేను అమ్ముతున్నాను కాబట్టి అలా తీసుకోరు ఎవరు. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళ నీడ్ ఏంటి ఫస్ట్ అది మీరు చెక్ చేసుకోవాలి. సో ఒక్కసారి వాళ్ళ పర్స్పెక్టివ్ త్రూ మీరు ఆలోచిస్తున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా మీకు అనేది మీ పాలసీ అనేది సోల్డ్ అవుట్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒక మౌత్ వర్డ్ త్రూ కూడా మిమ్మల్ని వీళ్ళు రికమెండ్ చేయొచ్చు ఇతరులకి, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి. అది ఎలాగా అని ప్రశ్న రావచ్చు, వాటికి కూడా సమాధానం చెప్తాను నేను. మీకు ఎంతైతే కమిషన్ వస్తుందో అది ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి. చూడండి, ఈ పాలసీ తీసుకుంటే నాకు ఇంతే వస్తుంది, కానీ మీకు బెనిఫిషియల్, మీరు ఏ నీడ్ అనుకుంటున్నారో మీ నీడ్కి తగ్గ పాలసీ ఇది, కానీ నా కమిషన్ మాత్రం ఇంతే వస్తుంది, ఇది ఇవ్వగలను నేను, నా కమిషన్ ఎక్కువ వస్తుంది, కానీ దిస్ ఇస్ సజెస్టబుల్ ఫర్ యూ అన్నది మీరు ఓపెన్గా వాళ్ళతో మాట్లాడుతున్నారంటే అక్కడ మీ త్రూ అంటే వాళ్ళ త్రూ మీకు చాలా చాలా లీడ్ జనరేషన్ అనేది మౌత్ త్రూ పబ్లిసిటీనే అయిపోతుంది. సో ఒక్క రిలేషన్షిప్లో ఒక బిలీఫ్, ఒక నమ్మకం అనేది మీరు ఏర్పట్టుకుంటున్నారు అంటే అది లాంగ్ రన్లో
సస్టైనబిలిటీ మీరు ఖచ్చితంగా అక్కడ చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ తర్వాత ఈ టిప్స్ ఎవరైతే ఫాలో అవుతారో వీళ్ళందరికీ చాలా చాలా యూస్ఫుల్ బిజినెస్గా మారచ్చు సిరి గారు విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. కాకపోతే నెట్వర్క్ బిల్డింగ్ చేసుకున్నాక కూడా ఫిల్టరైజేషన్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సూరెన్స్ ఏజెంట్గా మారాలి అంటే అబౌవ్ 18 years నాకు ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత ఆ రికగ్నేషన్, ఆ టార్గెటింగ్ క్లయింట్స్ ఎవరికి ఏ నీడ్ ఉంటుంది, ఎవరు చేయగలరు అంటే జాబ్ హోల్డర్స్ని మీరు టార్గెట్ చేస్తున్నారా, బిజినెస్ పీపుల్ని చేస్తున్నారా, లేకపోతే ఎస్పెషల్లీ ఫర్ ద హోమ్ మేకర్స్ అంటే ఎవరైతే ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారో వీళ్ళకి పాలసీస్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి కొన్ని, సో వీళ్ళకి చేస్తున్నారా, లేకపోతే మీరు ఇప్పుడు హోమ్ లోన్స్ త్రూ కూడా ఇన్సూరెన్సెస్ చాలా చాలా వస్తున్నాయి, సో వీళ్ళ త్రూ వెళ్తున్నారా, ఈ కరెక్ట్ మీరు ఇవన్నీ అవగాహన తీసుకొని కూడా వీళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ త్రూ ఇస్తున్నారనమాట. సో ఆ జీరో ఇన్వెస్ట్మెంట్ త్రూనే మనం టైఅప్ అవుతున్నాము. కాకపోతే ఒకే అంబ్రెల్లాలో చాలా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సెగ్మెంట్స్ అండ్ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి మన క్లయింట్ ఎక్కడికి వెళ్ళకుండా మనము ఆ మంచి పాలసీ ఆఫర్ చేయొచ్చు ఇన్సూరెన్స్ దేఖో కంపెనీ త్రూ. ట్రూ అండి. చాలామందికి కూడా ఒక బిజినెస్ మొదలు పెట్టాలి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో అంటే మన దగ్గర ఉన్న వాటితో ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఒక చిన్న మొబైల్ ఉంటే సరిపోతుంది. అండ్ అలా కూడా మనం నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని ఇంట్లో నుంచే చేసుకునే గ్రేట్ ఆప్షన్ ఉంటుంది ఇందులో. ఎనీవేస్ ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా గురించి కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందండి ప్రాసెస్? ఒక నంబర్ దూరంలోనే ఉన్నాం సిరి గారు, ఎవరైనా సరే సంప్రదించవచ్చు. కాకపోతే చాలా వరకు మీకు మీ స్కిల్ క్లారిటీ లేకపోతే ఒక్కసారి నేను ఇస్తున్న సజెషన్ కూడా ఆలోచించండి. ఎందుకంటే ఏదో అంటే మంచిగా ప్రాఫిట్ వస్తుంది ఈ బిజినెస్లో అంటే అదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి సూట్ అవ్వదు, నష్టపోతారు అక్కడ అనేది నేను ఖచ్చితంగా చెప్తానన్నమాట. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, వాళ్ళ నష్టపోకూడదు అనే ఉద్దేశంతోనే చెప్తాను సిరి గారు నేను. సో ఎవరైనా సరే మీ స్కిల్ మీకు తెలిసింది, ఇట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ విల్ సజెస్ట్ మోర్ ఐడియాస్. లేదు తెలియదు, నాకు చెయ్యాలని చాలా ఉంది మేడం కానీ ఏ ఛానల్ త్రూ వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు అని వస్తారు. ఒక 2-3 ఆప్షన్స్ చెప్తారు వాళ్ళే. సో ఆ ఆప్షన్లో కూడా నేను చూస్ చేసి ఇది ఫిట్ అవుతుందండి మీకు అంటే కూడా అలా వెళ్ళారనమాట. సో అలా మొండితనంతో కాకుండా మీరు కూడా ఓకే ఐ కెన్ డూ దిస్ అన్న కాన్సెప్ట్ త్రూ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. డెఫినెట్లీ వి విల్ బీ విత్ యూ, విల్ గైడ్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.